హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి న్యూయార్క్ సిటీ. మీకు నేను న్యూయార్క్ సిటీ ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు న్యూయార్క్ సిటీ వెళ్ళాలంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు అస్సలు ఏం లేదు, వామో న్యూయార్క్ అన్న స్టేజ్కి వచ్చేసాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి వాక్ నడవడమే ఎంతసేపు అయినా నడవడమే. కానీ సరే కదా అని కార్లో వెళ్దాం అనుకుంటే ఫుల్ ట్రాఫిక్ ఉండదు అసలు. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళడానికి కూడా కార్లో అయితే ఒక 30 మినిట్స్ పడుతుంది, అంతా ఉంటుంది ట్రాఫిక్ అసలు. ఈసారి మాత్రం కార్లో రాకుండా మేము ట్రాన్సిట్కి వచ్చాము, అంటే అది ట్రైన్కి వచ్చాము. సో మా ఇంటి దగ్గర నుండి ట్రాన్సిట్కి 1 అవర్, అక్కడి నుంచి 1.5 అవర్స్, సో 3 అవర్స్. మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము, ఏం తినకుండా స్టార్ట్ అయ్యాం కాబట్టి ఫస్ట్ ఇంకా తినేసి ట్రిప్ స్టార్ట్ చేద్దామని చెప్పి అందరికి ఆకలేస్తుందని ఇండియన్ స్ట్రీట్కి వచ్చాం, జెర్సీ సిటీలో. ఈ స్ట్రీట్ చూసారు కదా, మొత్తం అంతా ఇండియన్ వైబ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. మన ఫ్లాగ్, ఈ స్ట్రీట్ చూస్తే అచ్చం మన ఇండియాలో ఉన్నట్లే ఉంటుంది. లైక్ బయట చూసారు కదా ఈ పాన్ డబ్బాలు ఎలా పెట్టారో, ఇంకా గణేష్ జ్యువెలరీ అని చెప్పేసి, గణపతి జ్యువెలరీ అని, ఇలా బిర్యానీ పాటు మొత్తం ఇంకా అన్నీ మన దోశ హట్ ఇవన్నీ ఉంటాయి. సో మేమైతే సదరన్ స్పైసెస్కి వెళ్దాం. ఇంకా ఏంటంటే వీళ్ళు బయట అంటే ఇది సమ్మర్ సీజన్ కదా, ఎండాకాలంలో మామిడికాయలు అమ్ముతారు కదా, ఇట్లా బయట షాప్స్ బయట పెట్టి మరీ అమ్మేస్తున్నారు వీళ్ళు. అమెరికాని ఇండియా చేసేసారు మన వాళ్ళు. ఇంకా ఇక్కడ అసలు స్ట్రీట్ ఫుడ్ దొరకని ఉండదు. లైక్ చాట్ వాలా అని, మోమోస్, మొత్తం స్ట్రీట్ అంతా బిర్యానీ, దోశలు, ఇడ్లీ మొత్తం అన్నీ ఉంటాయి ఈ స్ట్రీట్లో. సదరన్ స్పైసెస్ లోపలికి వెళ్తే అంత మొత్తం మన హీరోస్ ఫొటోస్తో నింపేశారు, ఫ్రేమ్స్ చూసారు కదా. మేమైతే ఆ రోజు చిల్లీ చికెన్, బిర్యానీ అండ్ ఇంకా చికెన్ కర్రీ అండ్ బాస్కెట్ తీసుకున్నాం నాన్స్ది. సో మా అందరికీ సరిపోయింది. వాళ్ళు బిర్యానీ ఏది బాగుంటుంది అంటే దిల్కుష్ బిర్యానీ బాగుంటుంది అన్నారు, బట్ అది బాగాలేదు, అందుకని కొత్తగా ట్రై చేయకూడదు. మనకేం తెలుసు, అక్కడ అదే ఆర్డర్ చేసుకొని తినాలి. ఫుడ్ తినేసాక మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఇంకా న్యూయార్క్కి. ఈరోజు మనం ఏమేం ప్లేసెస్ చూస్తున్నామంటే బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఒక్కటి చూస్తాం, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండ్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ఇంకా టైమ్స్ స్క్వేర్. ప్రస్తుతానికి అయితే ఇవి ఇంకా ఉన్నాయి, కానీ మేము వెళ్ళి తినేసేసరికి మాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఇలా ప్లాన్ చేసుకున్నాం, ఇవైతే టైం సరిపోతుందని. ఫస్ట్ మనం వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వచ్చాం. సో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది అమెరికాలోనే ఒక పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, దానిలో ఇది ఒక్కటనమాట. లోపల వ్యూ ఇలా ఉంటుంది, దీనిలోనే పాత్ స్టేషన్ కూడా ఉంటుంది. లోపల వీళ్ళు దుబాయ్ చాక్లెట్ పెట్టారు, వైరల్ అయింది తెలుసు కదా. మీరు ఎంతమంది ట్రై చేశారు దీన్ని? ఇది వచ్చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూసారు కదా. సో అటు సైడ్ ఇటు సైడ్ కూడా సేమ్ వ్యూ కనిపిస్తుంది మనకి. ఈ ప్లేస్ ఎప్పుడు రష్గానే ఉంటుంది, లైక్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు జనం అక్కడ కూడా. ఈ స్పాట్లో అయితే నాకు వచ్చిన ప్రతిసారి ఎన్ని పిక్స్ ఉంటాయి అంటే అన్ని పిక్స్ ఉంటాయి. ఈ స్పాట్లో ఒకటి, టైమ్స్ స్క్వేర్ ఒకటి. అసలు చూసారా, ఇది చూసారా ఎంత పెద్ద బిల్డింగ్ ఇది. ఇంకా వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూసి ఇక్కడ నుంచి ఇంకా మేము నెక్స్ట్ బ్రూక్లిన్కి వెళ్ళాము. న్యూయార్క్ కార్లో రావడం కంటే ఇలా ట్రాన్సిట్లో వస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనం కార్లో వచ్చిన పార్కింగ్ స్పేస్ దొరకదు, ట్రాఫిక్ ఉంటుందని చెప్పా కదా. సో మనం పార్క్కి ప్రతిసారి ఈచ్ ఒక $2 పెట్టామంటే ట్రైన్లో వెళ్ళొచ్చు ఎక్కడికైనా. అక్కడ నుంచి ఇక్కడికి అన్ని ట్రాన్సిట్సే ఉంటాయి. చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ హౌ న్యూయార్క్ సిటీ లుక్స్. చాలా బాగున్నాయి కదా బిల్డింగ్స్ అన్నీ. ఇక్కడికే ఎందుకు వచ్చామంటే మనం ఈ ప్లేస్ కవర్ చేయగానే బ్రూక్లిన్ కూడా నెక్స్ట్ ఒక 15 మినిట్స్ వాక్ చేస్తే ఉంటుంది కాబట్టి మనకి ఈజీ అవుతుంది. సో మనం బ్రూక్లిన్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్దాం కాబట్టి అక్కడ నుంచి అది ఈజీగా ఉంటుంది, అంటే దగ్గరగా ఉంటుంది మనకి. ఫైనలీ బ్రూక్లిన్ అరైవ్డ్. చూసారు కదా, ఇలాంటి బస్సెస్ ఏంటంటే వీళ్ళు మొత్తం న్యూయార్క్ సిటీ అంతా ట్రిప్ తీసుకుంటారు అనమాట. మీరు ఆల్రెడీ ఐస్ క్రీమ్ బ్లాగ్ చూసారు కదా, ఇది బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్ళేటప్పుడే. లైక్ మేము స్టార్ట్ అయ్యాం కాబట్టి ఎండ కూడా బాగుంది మాకు. సో బాగా వాటర్ అవి తిన్నాయి. వాటర్ వచ్చేసి $2 అక్కడ, ఎందుకంటే అది బ్రూక్లిన్ బ్రిడ్జ్ న్యూయార్క్ సిటీ కాబట్టి. ఇంకా మేము ఆ రోజు ఐస్ క్రీమ్స్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాం. తినుకుంటా ఇలా ఏదో కొండ ఎక్కినట్టు ఎక్కాలి మనం బ్రిడ్జ్కి వెళ్ళాలంటే. ఇంకా మనకి వెళ్తుండగా ఇంకా పక్కన ఫ్రూట్స్ కానీ వాటర్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఇంకా కీ చైన్స్, క్యాప్స్, ఇంకా అలా ఏదో ఒకటి షర్ట్స్, NYC అని ఏదో ఒకటి వాళ్ళు అమ్ముతూ ఉంటారు మనకి. ఈ బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, కానీ దిగేటప్పుడు ఈజీగా దిగిపోతాం మనం. ఎక్కడవే ఒక పెద్ద టాస్క్ అసలు. ఈ బ్రిడ్జ్ కూడా చాలా ఫేమస్ న్యూయార్క్లో, చాలా మంది చూడడానికి వస్తారు. ఈ ప్లేస్ కూడా ఎప్పుడు రష్గా ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇవన్నీ కూడా మనం ఏం మనీ పే చేయవసరం లేదు, నార్మల్గా వెళ్ళి చూడొచ్చు. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి.
వాటికి మనం పే చేసుకొని వెళ్ళాలి. లైక్ బెలూన్ మ్యూజియం ఒకటి ఉంటది. ఇంకా ఎడ్జ్ ఇవన్నిటికి మనకి ఇంతని ప్రైస్ ఉంటది. లైక్ $40 అట్లా ఉంటది. ఇవి మాత్రం మనం ఏమి టికెట్ పర్చేస్ చేయకుండా వెళ్ళొచ్చు. సో, ఇది గూడా ఫేమస్ అనమాట. చూడండి వీళ్ళు ఎలా అన్నీ అమ్ముతున్నారో. సో, యాహ్! అక్కడ నుండి మనం ఇప్పుడు ఫెర్రీ ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో చూసారు గదా! ఎట్లా చేయాలి ప్రాసెస్ అనేసి. బట్ అగైన్ నేను నార్మల్‌గా ఈ వీడియోలో గూడా యాడ్ చేశాను. షార్ట్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే దీనిలో చూస్తారు కదా అని. దీని మీద నేను క్విక్‌గా చెప్పేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆ వీడియో పోస్ట్ చేశాను కాబట్టి. సో, ఇదేంటంటే ఫెర్రీ అనమాట. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడటానికి. నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు పే చేసి వెళ్ళా. ఇది మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం పే చేయకుండానే స్టాటెన్ ఐలాండ్‌కి వెళ్ళి అక్కడ నుంచి ఫెర్రీ తీసుకొని మనం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూస్తాం. మళ్ళీ అక్కడ దిగేసి మళ్ళీ ఇంకో ఫెర్రీ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. సో, అట్లా మనం ఏం మనీ పే చేయకుండా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూడొచ్చు. లోపల కూర్చోవడానికి మనకి మంచిగా సిట్టింగ్ ఉంటుంది. ఇట్లా బయట నుంచొని చూడొచ్చు. పై స్టేర్స్ ఉంటాయి. అప్ స్టేర్స్‌కి వెళ్ళొచ్చు. ఇట్లా వ్యూ అయితే చాలా క్లోజ్‌గా కనిపిస్తుంది మీకు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూస్తున్నారు కదా! సో, ఆ వ్యూ చూడండి. నెక్స్ట్ సిటీ వ్యూ ఎలా కనిపిస్తుందో పెద్ద పెద్ద బిల్డింగ్స్‌తో. అంతే మనమేం మనీ పే చేయకుండా ఫెర్రీలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరగొచ్చు. నైట్ 11:30 వరకు ఇది తిరుగుతుంది. టైం లిమిట్ ఏం లేదు. మనం ప్రశాంతంగా ఇలా కూర్చోవచ్చు. బయట నుంచొని చూడొచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. ఎవరేం అడగరు. సో, అలా మన షిప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే మేము మార్నింగ్ నుంచి బ్రిడ్జ్ దగ్గర కానీ అంతకుముందు వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పిక్స్ ఏం మంచిగా అలా అందరూ డిసప్పాయింట్ అయిపోయాం అనమాట. ఏంటి ఫొటోస్ రావట్లేదని. షిప్ దిగిన తర్వాత బ్యాక్ ఒక మంచి ప్లేస్ ఉంటే ఇంకా అక్కడ ఫొటోస్ దిగాం. అక్కడ బాగా వచ్చాయి. సో, అప్పుడు మళ్ళీ కొంచెం ఎనర్జీ వచ్చింది తిరగాలి చేయాలి అని చెప్పేసి. సో, అట్లా మేము న్యూయార్క్ సిటీలో టైమ్ స్క్వేర్ దగ్గరికి కూడా వెళ్ళిపోయాం. ఇది మెయిన్ ప్లేస్ చూడాల్సిన ప్లేస్. నైట్ తప్పకుండా చూడాలి. మార్నింగ్ ఏమో తెలియదు కానీ నేను ఎప్పుడు మార్నింగ్ రాలేదు. నైట్ మాత్రం న్యూయార్క్ సిటీలో టైమ్ స్క్వేర్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నేను చెప్పా కదా మా చెల్లి బర్త్డేకి నాకు బిల్ బోర్డ్ మీద ఇట్లా విష్ చేయాలనేసి. సో, అది ఇక్కడే జరుగుతుంది. మీకు చూపిస్తాను నేను అవి ఎలా ఉంటాయో. పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉంటాయి. ఆ స్క్రీన్ మీద విష్ చేయాలనేది నా డ్రీమ్ అని చెప్పాను కదా! చూసినాక అక్కడ స్క్రీన్స్ అలా డిస్ప్లే అవుతుంది అనమాట. మనది ఏదైనా బర్త్డే విషెస్ ఉన్నాయి ఏం చెప్పాలనుకున్నా అట్లా డిస్ప్లే అవుతుంది. ఐ డోంట్ నో ఆ డ్రీమ్ ఎప్పుడు ఫుల్ఫిల్ అయిద్దో. బట్ ఐ హ్యావ్ ద డ్రీమ్. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క వింత వింత పనులు చేస్తూ ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా ఒకళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఒకళ్ళు పాములు పట్టుకొని తిరుగుతారు. ఇంకొకరు ఇంకోటి ఏదో చేస్తారు. ఇలా ఉంటుంది. ఎప్పుడు చూసినా హడావిడిగా ఉంటుంది న్యూయార్క్ సిటీలో ఈ ప్లేస్ టైమ్ స్క్వేర్ ప్లేస్ అనేది. ఇది ఇంకా ఫుల్ బిజీ ఉంటుంది. అన్నిట్లో కల్లా ఎప్పుడు జనం ఉంటానే ఉంటారు అటు ఇటు తిరుగుతా. అండ్ ఆల్సో ఇక్కడ కొన్నిసార్లు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. ఇంకా కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా మీకు ఇంకొకటి? కొంతమంది బొమ్మలు లైక్ మనకి శాంటా క్లాజ్ ఇవన్నీ ఎట్లా వేసుకొని వస్తారో అట్లాగా వాళ్ళు ఏదో ఒక మిక్కీ మౌస్ ఏదో ఒక బొమ్మ పెట్టుకొని వస్తారు. మనం వాళ్ళతో ఫోటో దిగితే వాళ్ళకి మనం $5 ఇవ్వాలి. లైక్ ఫోటోకి $5 పే చేయాలి. సో, అలా ఉంటుందన్నమాట. ఏది ఊరికే రాదు టైమ్ స్క్వేర్ దగ్గర కూడా. ఎన్నిసార్లు ఈ ప్లేస్కి వచ్చినా ఫోటోలు దిగాలి, స్టేటస్ పెట్టాలి, న్యూయార్క్ నగరం సాంగ్ వేయాలి. ఇదే ఉంటుంది న్యూయార్క్ సిటీ వచ్చినప్పుడు ప్రతిసారి. ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. మన ఇండియన్స్ కూడా డ్యాన్స్ చేశారు. నేను అది కూడా చేశాను. అది కూడా వ్లాగ్లో ఉంటుంది చూడండి. అండ్ ఆల్సో స్ట్రీట్ ఫుడ్ కూడా ఫేమస్ ఇక్కడ. లైక్ ఇక్కడ చికెన్ రైస్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా కాదు, లైక్ బాగుంటుంది. నాకైతే నచ్చుతుంది. ఎందుకంటే మాకు ఇంకో ఆప్షన్ ఏం లేదు కాబట్టి ఉన్న ఆప్షన్స్లో చికెన్ రైస్ బాగుంటుంది. ఈ ప్లేస్కి వస్తే నేను తినేది ఆ చికెన్ రైస్ అండ్ ఇక్కడ టైమ్ స్క్వేర్ దగ్గర మెక్డీ ఉంటుంది. ఆ మెక్డీలో మెక్ఫ్లరీ తీసుకుంటా. ఇక్కడ అసలు టైమే తెలీదు మనం ఎంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నామా అనేసి. చాలా లైక్ చాలా కంట్రీ పీపుల్ని మనం చూస్తాం. లైక్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి న్యూయార్క్ని చూడడానికి వచ్చిన వాళ్ళు. చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ రిక్షా కూడా ఉంది. మీకు రిక్షా చూపిస్తా చూడండి. అండ్ ఆల్సో వేరే క్లోజ్లో కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ నేను వీడియో తీసాను. ఇంకా ఇక్కడ ఏముంటాయి అంటే మనం అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే కొన్ని స్ట్రీట్ మ్యూజిక్స్ ఉంటాయి. ఇంకా మనకి కొన్ని ఫుడ్ ట్రక్స్ ఉంటాయి. అండ్ ఆల్సో పిజ్జా ఉంటుంది. చూడండి మన రిక్షా వచ్చేస్తుంది. హాయ్ చెప్తున్నాడు ఆయన. చూసారు కదా న్యూయార్క్ సిటీ ఎలా ఉందో. చూడండి ఇక్కడ వీళ్ళు మనం ఇండియన్ కపులే. సో సంథింగ్ లైక్ సాంగ్కి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇంకా ఇక్కడ నుంచి మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాం సబ్వే తీసుకొని. అక్కడ నుంచి మనం కార్ పార్క్ చేసిన దగ్గరికి వెళ్ళి కార్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. సో మేము ఆఫ్టర్నూన్ తిన్నాం, నైట్ ఏం తినలేదు. మధ్యలో ఇంకా ఐస్ క్రీమ్స్ అవి తిన్నాం కాబట్టి ఇంకా మళ్ళీ మెక్డీకి వెళ్ళి మెక్ చికెన్ ఇంకేం తీసుకున్నాం, నగెట్స్ అవి తీసుకున్నాం. ఇంకా అవి తీసుకుని తినేసి ఇంకా ఇంటికి వెళ్ళాం. ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి నాకు తెలిసి 2:30 or 3 అయింది. మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ ఉంది నాకు.
ఇది మన న్యూయార్క్ ట్రిప్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ చేయండి.